ఒక నీడని ఎప్పుడైనా తలక్రిందులుగా చూసారా? ఈ వింత హంపీలోని విరూపాక్ష ఆలయంలో ఉంది. ఈ ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, బయట ఉన్న 165 అడుగుల ఎత్తైన రాజగోపురం నీడ లోపల ఒక చిన్న చీకటి గదిలో గోడపై తలక్రిందులుగా కనిపిస్తుంది. 16వ శతాబ్దంలో దక్కన్ సుల్తానుల దాడిలో హంపీ నగరం మొత్తం నాశనమై శిథిలావస్థకు చేరిన విరూపాక్ష ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచింది. 17వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని బిష్టప్పయ్య అనే శివభక్తుడు పునరుద్ధరించారు. బిష్టప్పయ్య ప్రతిరోజు పూజకు ముందు ఆ 165 అడుగుల ఎత్తైన గోపురం ఎక్కి అక్కడున్న కలశాన్ని తాకేవారు. ఆ కలశాన్ని తాకడం ద్వారా స్వయంగా ఆ శివుడి పాదాలను తాకిన అనుభూతిని పొందేవారు. అదే అనుభూతిని ప్రతి ఒక్క భక్తుడికి అందించాలనే ఉద్దేశంతో ఆయనకు ఒక గొప్ప ఆలోచన తట్టింది. అదే పిన్ హోల్ కెమెరా సూత్రం. అనగా ఎటువంటి లెన్సులు లేదా విద్యుత్ లేకుండా కేవలం ఒక చిన్న రంధ్రం ద్వారా సూర్యకాంతి ప్రయాణించినప్పుడు గోపురం నీడ తలక్రిందులుగా ఒక చిన్న గోడ మీద పడేలా సృష్టించారు. అప్పటినుండి చిన్న పిల్లలతో సహా భక్తులందరూ ఆ నీడలోని కలశాన్ని తాకి మహాశివుణ్ణి స్మరించుకుంటున్నారు. 400 సంవత్సరాల నాటి ఈ అద్భుతం వెనుక ఆనాటి మన భారతీయుల విజ్ఞానంతో పాటు ఆ పరమశివుని లీలావిలాసం కూడా ఉందని భక్తుల నమ్మకం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అద్భుతాల కోసం ఫాలో అవ్వండి.